ఆంధ్రప్రభకు స్వాగతం. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్‌లో ఏది జరిగినా మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ముఖ్యంగా ఇటీవల చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే బెలూచిస్తాన్. బెలూచిస్తాన్‌ను ఆగస్టు 11వ తేదీన వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారనేటువంటి వార్తలొస్తున్నాయి. ఇది 100% నిజమే. అయితే ఒక దేశంలో ఒక ప్రాంతము మేము స్వతంత్రం అని ప్రకటించుకున్నంత మాత్రాన అది స్వతంత్ర దేశం అయిపోతుందా? అది స్వతంత్ర దేశం అవ్వాలంటే ఏమిటి? భారత్ ఏమైనా సహకరిస్తుందా? ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలోనూ భారత్ వైపు చూస్తున్నారు. మరి మనం ఎట్లా దాని విషయంలో స్పందిస్తాము? ప్రపంచం వీళ్ళని స్వతంత్ర దేశంగా గుర్తించాలంటే ఏం జరగాలి? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రీసెర్చ్ ఎనాలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, ఈ బెలూచిస్తాన్ విషయం మీరు వింటున్నారు కదా. ముఖ్యంగా వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకున్నారు, స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. సో అది నిజంగా స్వతంత్ర దేశం అవుతుందా, అవ్వబోతుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? రైట్. సో ఫస్ట్ పాయింట్ అది ప్రకటించుకోవటం అదొక ఎత్తది. దానివల్ల పాకిస్తాన్ మీద సిగ్నిఫికెంట్ ప్రెషర్ అనేది ఉంటుంది. ప్రకటించుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు గ్లోబల్గా ఉన్న వేరే దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రికగ్నైజ్ చేయండి అని కూడా అంటారు. కానీ ఒక దేశానికి ఒక కంట్రీ సావరిన్ కంట్రీ స్టేటస్ రావాలంటే దానికి మాంటివీడియో కన్వెన్షన్ అనేది ఒకటి 1933లోనే ఇప్పుడు దాంట్లో ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. అగ్రిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇది మా దేశం అనేసి అది నిజంగా దేశం అవుతుంది. అది అవ్వాలంటే కొన్ని రూల్స్ ఏంటి అని. సో దాంట్లో రూల్స్ ఏమంటుందంటే స్టెప్ 1 అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక సర్టెన్ డిఫైన్డ్ రీజన్ లోనే ఉండాలి. రైట్. ఇప్పుడు మన దేశంలో కొంతమంది మాకు వేరే దేశం కావాలంటారు కానీ వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు పనులకి, వాళ్ళు కలకత్తాకి వెళ్తారు, ముంబైకి వెళ్తారు. అట్లా కుదురుతుంది. నువ్వు దేశం అన్నప్పుడు అక్కడ లోకలైజ్డ్ ఉండాలి. సో ఫస్ట్ అది. సో అది బలూచిస్తాన్కి ఉంది. బలూచి వాళ్ళందరూ స్పెసిఫికల్ గా ఇరాన్కిను సింధ్కి పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా దీని మధ్యలో ఎనీవే ఫిక్స్డ్గా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక డిఫైన్డ్ బార్డర్ లేకపోతే బౌండరీ అనేది ఉండాలంటారు. బలూచిస్తాన్ చాలా క్లారిటీ ఉంది. మీరు పాకిస్తాన్ మ్యాప్ చూస్తే దాంతో 46% బలూచిస్తాన్ ఉంది. సో ఆ 46% క్లారిటీగా ఉంది ఏది బలూచిస్తాన్ అని. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ టైం నుంచే, ఇప్పుడు కాదు, బ్రిటిష్ టైం నుంచి ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది. అక్కడ బలూచిస్తాన్ అంటే ఏంటి, సింధ్ అంటే ఏంటి, పంజాబ్ అంటే ఏంటి, అప్పట్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవారు, అదేంటి, ఇవన్నీ ఉన్నాయి. మూడోది ఏంటంటే వాళ్ళకి ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండాలి. ప్రస్తుతానికి బలూచిస్తాన్కి అది లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఇంకా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి బలూచిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అది ఉంటేనే అప్పుడే వేరే దేశాలు వి రికగ్నైజ్ యూ అనేది అనాలి. తర్వాత వచ్చే పాయింట్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో వేరే దేశాలు కూడా రికగ్నిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టి డిప్లొమాటిక్ గా వాళ్ళకి రిలేషన్ ఉండాలి. అంటే బలూచిస్తాన్ వాళ్ళది ఒక ఎంబసీ ఇక్కడ ఉండాలి, తర్వాత వీళ్ళ ఎంబసీ అక్కడ ఉండాలి. ఇప్పుడు మనకి చైనా, టైవాన్ కూడా నిజం చెప్పాలి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యాక్చువల్ కంట్రీ లాగా, ఒక యుఎస్ కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది. కానీ భారత్ మీరు గమనించండి, చైనీస్ ఎంబసీ అనేది ఉంది కానీ టైవానీస్ ఎంబసీ మన దగ్గర లేదు. రైట్. కానీ మనం టైవాన్కి వీసా కావాలంటే ఏం చేస్తాం, టైవాన్కి కావాలంటే మనం ఢిల్లీలోనే అక్కడ టైపే ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ అని ఉంటుంది. ఎంబసీ అనలా, మనం కన్సులేట్ అనలా, ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ అన్నాం. వీసా ఇష్యూ చేసేది వాళ్ళు. సో ఎసెన్షియల్లీ డిప్లొమాటిక్ గా మనము ఈ టైపే ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ ద్వారా చేస్తాం. కానీ మళ్ళీ చైనాను రెచ్చగొట్టకూడదు కాబట్టి మనం టైవానీస్ ఎంబసీ అని పెట్టుకోలేదు. చాలా తెలివిగా ఇక్కడ డీల్ చేస్తున్నాం. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే టైవాన్ సేస్ రికగ్నైజెస్ డిఫరెంట్ ఎంటిటీ అంటుంది. కొన్ని దేశాలు రికగ్నైజ్ చేస్తున్నాయి, కొన్ని దేశాలు రికగ్నైజ్ చేయట్లేదు. ఇది ఒకటి. ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చేసరికి బలూచిస్తాన్ దగ్గర కూడా సేమ్ థింగ్. సో మనం డిప్లొమాటిక్ మిషన్ పెట్టుకోవాలంటే నిజంగా భారత్ ఏమైనా చేయాలనుకుంటే అప్ ఫ్రంట్ మనం బలూచిస్తాన్ ఎంబసీ అని పెట్టుకుంటే ఇట్స్ డైరెక్ట్ ప్రొవొకేషన్, నాట్ జస్ట్ ఫర్ పాకిస్తాన్. చైనా వాళ్ళు కూడా అప్సెట్ అవుతారు. ఎందుకంటే చైనా వాళ్ళది వచ్చేసరికి సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడోర్ అనేది వాళ్ళు పిఓజేకే మీదగా అది వెళ్తూ అది చిన్నగా బలూచిస్తాన్ లో ఉండే గ్వదర్ దాకా చేరుతుంది. రైట్. సో దీంట్లో కూడా బలూచిస్తాన్ ఎందుకంటే ఈ 46% పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ గోల్డ్ రిజర్వ్స్, కాపర్ రిజర్వ్స్, రేర్ ఎర్త్ మెటల్స్, దానిపైన వాళ్ళకి న్యాచురల్ గ్యాస్, ఆయిల్, ఇవన్నీ కూడా ఉన్నది బలూచిస్తాన్ లోనే. రైట్. సో ఇవన్నీ కూడా చైనా ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పాకిస్తాన్కి ఏమంటుంది, మా అప్పులు మీరు తీర్చలేకపోతున్నారు కదా, గోల్డ్ మేము పట్టుకెళ్ళిపోతాం, మీరు గమ్మున ఉండని చెప్పి అక్కడి నుంచి గోల్డ్ అని నీట్ గా గ్వదర్ పోర్ట్ నుంచి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంకోటి వాళ్ళకి తెలుసు రేపు మాపో భారత్ ఏమైనా అడ్డుపడితే ఎట్లా అంటే మళ్ళీ గ్వదర్ పోర్ట్లు ఇటు కాకుండా రివర్స్ అటు నుంచి మళ్ళీ పిఓజేకే మీద రోడ్డు మీద సిపెక్ కారిడోర్ తీసుకెళ్ళారు. సో అది చైనా ఒకటి అప్సెట్ అవుతుంది. రెండోది యుఎస్కి ఏంటి, యుఎస్కి పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ఉంది కాబట్టే ఇరాన్ మీద వాళ్ళకి బేస్ లాగా ఆపరేట్ చేయగలుగుతున్నారు. సో బలూచిస్తాన్ అనేది పోతే యుఎస్ ఇమీడియట్ గా వాళ్ళు ఒఫెండ్ అవుతారు. దట్ మా బేస్ ఎట్లా
ఎందుకని అట్లా పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ ని కార్నర్ చేయాలంటే ఇటువైపు సరే గల్ఫ్ నేషన్స్ ఉన్నాయి, ఇంకోటి ఇరాక్ ని సద్దాం హుస్సేన్ పడగొట్టేసినప్పటి నుంచి ఇరాక్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇరాన్ కి అటు పక్కన ఉన్నది ఎవరు? పాకిస్తాన్ అంటే ఎవరు? బలూచిస్తానే. ఓకే. సో బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ నుంచి విడిపోతే వాళ్ళు బలూచిస్తాన్ తో వాళ్ళు ఇంకా మాట్లాడుకోవాలి, పాకిస్తాన్ తో మాట్లాడడానికి లేదు. సో ఇప్పుడు ఇరాన్ బోర్డర్ బలూచిస్తాన్. కరెక్ట్. ఇరాన్ బార్డర్ ఇస్ బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇస్ ఖైబర్ పఖ్తుంఖ్వా. ఓకే. పిఓజేకే మనది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా చూడండి, బలూచిస్తాన్ వాళ్ళు మేము మా ఇండిపెండెన్స్ కావాలంటున్నారు, పిఓజేకే వాళ్ళు భారత్ తో మళ్ళీ రీయూనిఫికేషన్ కావాలని మాకు అంటున్నారు, ఖైబర్ పఖ్తుంఖ్వా వాళ్ళు మిలిటెన్సీ మూవ్మెంట్ చూసుకొని మిమ్మల్ని ఉండనివ్వమంటున్నారు. ఈ మూడు ఒకేసారి ఇప్పుడు ఇంపాక్ట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఎనీవే ఇవన్నీ కండిషన్స్ లో ఇవన్నీ ఉంటే గానీ ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ నేషన్ గా క్వాలిఫికేషన్ అవ్వదు. ఇప్పుడు క్వాలిఫికేషన్ అయినా నెక్స్ట్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు ప్రెజెంట్ చేసి చెప్పాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ 15 మంది ఉంటే 9 అయినా ఎస్ వి యాక్సెప్ట్ అనాలి, వేరే నేషన్ కి యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో ముఖ్యంగా 5 దేశాలకి వీటో పవర్ ఉంది. రష్యాకి, చైనాకి, యుఎస్ అండ్ యూకే అండ్ ఫ్రాన్స్ వీళ్ళకి ఒక వీటో పవర్ ఉంది. వీళ్ళ 5గురులో ఒకళ్ళు కూడా మేము ఒప్పుకోము అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. వీళ్ళ 5గురు ఒప్పుకున్న తర్వాత ప్లస్ 9 మెంబర్స్ ఒప్పుకున్న తర్వాత అప్పుడు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాలి, అక్కడ రికగ్నిషన్ అనేది వస్తుంది. సో ఇది మనం కాంట్రాస్ట్ చేయాల్సింది బంగ్లాదేశ్ తో, ఎందుకంటే ఇంతకు ముందర సిమిలర్ గా జరిగింది బంగ్లాదేశ్ తో. బంగ్లాదేశ్ లో కూడా ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ ని చాలా మంది బలూచిస్తానే కాదు పిఓజేకే తో కూడా కంపేర్ చేస్తారు. పిఓజేకే లోనే ఎలక్షన్స్ జరిగాయి, అప్పట్లో బంగ్లాదేశ్ లోనే ఎలక్షన్స్ జరిగాయి. పిఓజేకేలు ఇప్పుడు అందరూ నాట్ జస్ట్ ఈ పిపిపి అంటే ఈ జర్దారీస్ బుట్టోస్ నడిపే పిపిపి వాళ్ళే కాదు, వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా లష్కర్ ఈ తోయిబా వాళ్ళు, జైష్ ఈ మొహమ్మద్ వాళ్ళు వీళ్ళు కూడా ఏమంటున్నారు, ఇక్కడ రిగ్గింగ్ జరిగింది ఇక్కడ అంటున్నారు. అంటే ఎటువంటి ఎలక్షన్స్ జరిగాయంటే పిఓజేకేలో సామాన్యులు ఒప్పుకోవట్లేదు, రైట్. అట్ ద సేమ్ టైం ఉన్న అక్కడ ఆక్రమించుకున్న వాళ్ళు కూడా న్యాయంగా జరగలేదు అంటున్నారు. ఇదే సేమ్ బంగ్లాదేశ్ లో కూడా జరిగింది, ఎలక్షన్స్ జరిగాయి, రిగ్గింగ్ జరిగింది, సరిగ్గా జరగలేదు, జెన్యున్ వాళ్ళని కన్సిడర్ చేయలేదు. ఇన్ఫాక్ట్ మీరు బంగ్లాదేశ్ చూస్తే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వాళ్ళు మేము కంటెస్ట్ చేస్తాం ఎలక్షన్స్ లో అన్నారు, అంటే వాళ్ళని బ్యాన్ చేసి పారేశారు. 2021 ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ ని లోపల దోసేసి, అంటే 2024 ఐ థింక్ ఇమ్రాన్ ఖాన్ ని ఆయన లోపల దోసేసి, ఆయన యాక్చువల్గా ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది, పిటిఐ గెలిచింది, అక్కడ ఆయన బ్యాన్ చేసి పారేశారు. సో జెన్యున్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ ని బ్యాన్ చేసేసారు. సేమ్ బంగ్లాదేశ్ లో చేశారు. తర్వాత ఈ లిబరేషన్ మూవ్మెంట్స్ వచ్చాయి, ముక్తి బాహిని ద్వారా 1971 లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ జరిగింది. తర్వాత భారత్ ఏం చేస్తుందంటే చిన్నగా బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా చెప్పారు, మీరు వెళ్ళండి యుఎన్ఎస్సికి వెళ్ళండి అంటే అక్కడ వీటో వేసింది ఎవరు? చైనా. 1971 లో చైనా వీటో వేసి బంగ్లాదేశ్ వేరే దేశంగా ఒప్పుకోము అన్నారు. సో ఫైనల్ గా 1974 లో చైనా ఒప్పుకుంది. అట్లాగా. ఎందుకు ఒప్పుకుందంటే అప్పటికి పాకిస్తాన్ కూడా మనతో షిమ్లా అగ్రిమెంట్ ఒకటి జరిగింది. ఇంకోటి షిమ్లా అగ్రిమెంట్ లో క్లారిటీగా చెప్పాం, ఇవన్నీ మీ మీద మేము కొంచెం టోన్ డౌన్ అవ్వాలి, మీ ఆర్మీ వాళ్ళ ప్రిజనర్స్ అందరినీ వదిలేసేయాలి, ఇవన్నీ ఉండాలంటే ఒప్పుకోండి అని ప్రెషర్ పెట్టాం. రెండోది బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేశారు, మీ మిలిటరీ జనరల్స్ అందరూ ఎవరెవరు ఉన్నారో అందరూ బంధించేశారు, అందరికి ఏదో ఒకటి మేము ట్రయల్ పెట్టి డెత్ పెనల్టీస్ చేస్తామని చాలా కఠినమైనవి పెట్టారు. సో పాకిస్తాన్ ఏం చేయాలి అర్థం అవ్వాలి, ఎటు తిరిగి ముజిబుర్ రెహమాన్ అక్కడ గెలిచారు. ఈ రెండు సిమ్లా అగ్రిమెంట్ ఒకటి, బంగ్లాదేశ్ వాళ్ళు ట్రయల్ వేస్తామనడం. మూడోది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అందరు వెళ్ళి ఏమన్నారంటే మనం నెక్స్ట్ ఓఐసి సమ్మిట్ జరగబోతున్నది, జరుగుతున్నప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇస్ అ జెన్యున్ క్యాండిడేట్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఆయన్ని పిలవకపోతే మన ముస్లిం కమ్యూనిటీస్ అని ఎట్లా అవుతుంది, దెబ్బతింటాం మనం, యూనిటీ బ్రేక్ అవుతుంది, ఒప్పుకోవాల్సింది అని ప్రెషర్ పెట్టారు. అందుకని 1974 కి పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్ళి మేము ఒప్పుకుంటున్నాము మీరు ఒప్పుకోండి అనేసరికి అప్పుడు చైనా వీటో వేయలేదు. దాని తర్వాత 1974 బంగ్లాదేశ్ యాక్చువల్ ఒక సావరెన్ నేషన్ గా డిక్లేర్ అయింది. మనం 1971 సెలబ్రేట్ చేస్తాం, 1974 కథ ఎవరు తెలియదు, రిపబ్లిక్ అయింది అప్పుడు సావరెన్ నేషన్ స్టేటస్ వచ్చింది 1974. సేమ్ బలూచిస్తాన్ ఒప్పుకున్న ఫస్ట్ రిజెక్ట్ చేస్తే ఎవరు? చైనా వీటో చేస్తారు. ఈసారి మోస్ట్ లైక్లీ యుఎస్ కూడా వీటో చేస్తుంది, ఎందుకంటే ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ వెళ్ళి వాళ్ళు చేతులు కలుపుతున్నది యుఎస్ మీరు ఏం చెప్తే అది చేస్తామంటున్నారు వాళ్ళు, మీ వెపన్స్ అని తీసుకుంటున్నామంటున్నది వాళ్ళు, మా బేస్లని మీరు పెట్టుకుని అంటున్నది వాళ్ళు, పొటెన్షియల్లీ మా న్యూక్లియర్ వెపన్స్ అంతా కూడా మీదే కదా అంటున్నది కూడా వాళ్ళని. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని డౌట్స్ అని వచ్చాయి, దట్ కిరానా హిల్స్ అక్కడంతా కూడా న్యూక్లియర్ బేసెస్ బై అండ్ లార్జ్ యుఎస్ కంట్రోల్లో ఉందన్నట్టు వస్తున్నాయి. యుఎస్ చైనా ఇద్దరు అప్సెట్ అవుతారు. సో అందుకనే బలూచిస్తాన్ ఫస్ట్ స్టెప్ ఏంటి, డిక్లేర్ చేశారు సరే, కానీ రికగ్నిషన్ రాదు. సెకండ్ స్టెప్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండాలి. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్న తర్వాత అప్పుడు నెక్స్ట్ మీరు ఫ్రెండ్లీ నేషన్స్ అడగాలి, మీరు భారత్ అడగాలి, మీరు అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అడగాలి, అట్లా లాబీ చేసే కంట్రీస్ అడగాలి. యుఎస్ అడిగితే అవ్వదు, ఇక్కడ ఇజ్రాయెల్ అడగాలి, వాళ్ళు వెళ్ళి లాబీ చేస్తారు. భారత్ అడగాలి, మనం వెళ్ళి గల్ఫ్ నేషన్స్ తో లాబీ చేస్తాం. సో ఇట్లాంటివి జరుగుతుంది. భారత్ కూడా అందుకనే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే హిస్టారికల్ గా మీరు చూస్తే బలూచిస్తాన్ లో హింగ్లజ్ మాత శక్తిపీఠం ఉన్నది అక్కడే. సో శక్తిపీఠం కూడా అక్కడ సతీదేవిది అక్కడ శిరస్సు బ్రహ్మరంధ్ర అంటారు, బ్రహ్మరంధ్రం అక్కడ పడింది అంటారు. సో ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ హింగ్లజ్ మాత.
ఇప్పుడు శారదా పీఠం పిఓజేకేలో అక్కడ వాళ్ళు అక్కడంతా ధ్వంసం చేసేసి అది ఒక చండాలంగా చేసినా కూడా బలూచిస్తాన్ లో హింగ్లాజ్ మాతా మందిర్ ఇవాల్టి కూడా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా అక్కడ దాన్ని కాపాడుతున్నారు. రైట్, సో బయటికి ముస్లిమ్సే కానీ దే నో ఇట్స్ ఇంపార్టెంట్, చాలా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. సో అందుకని వాళ్ళు అది కూడా ఇన్ అవే చెప్తుంటారు. హింగ్లాజ్ మాతా దేవి కూడా ఇక్కడే ఉన్నారు కూడా. ఎండ్ ఆఫ్ ద డే మేము భారత్ గుర్తుపెట్టుకొని సివిలైజేషన్ వేర్ వన్. హిస్టారికల్ ఆస్పెక్ట్ రెండోది ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1947 August 11th వాళ్ళ దగ్గర ఉండే ఖాన్ కలాత్ అనే వాళ్ళ రీజన్ బలూచిస్తాన్, అది కలాత్ అనే కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయింది 1660s లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు కూడా ఐ థింక్ ఆయన పేరు మీర్ యార్ అహ్మద్ ఖాన్. ఆయన డిక్లేర్ చేసి 1666 నుంచి 1900s బ్రిటిష్ పాలన టైం అంతా ఆయనే నడిపారు. ఇన్ఫాక్ట్ 1850s లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి ఆయనతో చేతులు కలిపి మీరు బ్రిటిష్ ఎంపైర్ లో జాయిన్ అవ్వండి అంటే ఆయన ఒప్పుకున్నారు. కానీ చిన్నగా అప్పటి నుంచి ఆపరేషన్ మొదలైంది. 1947 అందుకని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మా ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటాం August 11, 1947 ప్రకటించారు. తర్వాత ప్రకటించి ఆయన భారత్కు వచ్చి అడిగారు అని అంటారు చాలా అకౌంట్స్ లో, దట్ వీ వాంట్ టు మర్జ్ విత్ భారత్. అంటే అప్పుడు నెహ్రూజీను అట్లాగే కృష్ణ మెనన్ ఆయన అప్పట్లో ఉండే ఐ థింక్ డిఫెన్స్ మినిస్టర్ కాదు, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్, కరెక్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఐ గెస్, యా, ఆర్ డిఫెన్స్, వన్ ఆఫ్ దిస్, ఐ థింక్ డిఫెన్స్ అని అనుకుంటున్నా. బట్ ఆయన ఎసెన్షియల్లీ ఆయన కూడా ప్రాక్టికల్ గా లేదు కదా, మీరు అటువైపు ఉన్నారు, గొడవలు అవుతుంది అన్నారు. అఫ్ కోర్స్ కానీ పాకిస్తాన్ అట్లా చూడలే, ఈస్ట్ పాకిస్తాన్ దూరంగా ఉన్నా కూడా అది మాదే అనుకున్నారు. కానీ ఫర్ సమ్ రీజన్ మనం తీసుకోలే. 1948 లో బలవంతంగా పాకిస్తాన్ వెళ్ళి ఆక్రమించుకొని బలవంతంగా లాక్కొని 1955కి ఆ కలాత్ అనే కింగ్డమ్ ఎండ్ అయిపోయింది. అప్పటి నుంచి మూవ్మెంట్ ఉంది. అందుకనే మళ్ళీ 2026 August 11th ఇస్ ఆర్ ఇండిపెండెన్స్ డే అన్నారు. అట్ ద సేమ్ టైం August 11th ఇది ఉంటే August 10th పిఓజేకి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. పిఓజేకి ఎలక్షన్స్ కూడా గోల అయింది, ఎవ్వరు యాక్సెప్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో సెడ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ ఎలక్షన్. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఏంది మీరు చేసేది ఎలక్షన్స్, మమ్మల్ని భారత్కి వాపస్ వెళ్ళనివ్వండి అంటున్నారు. లోకల్ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవడరా నువ్వు సరిగ్గా చేయట్లేదు ఎలక్షన్స్ వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇది నడుస్తున్నది. అండ్ August 10th కి ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద ఎలక్షన్స్ అయిపోయాయి. August 13th నుంచి పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే మొదలైంది. కానీ బలూచిస్తాన్ లో వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి చూసావా అందరూ జెండాలు తిప్పుతున్నారు అంటున్నారు. కానీ బలూచిస్తాన్ ఓపెన్ గా ఉంది దట్ వీ డు నాట్ అక్సెప్ట్, ఇట్ ఇస్ అ బ్లాక్ డే ఫర్ us అన్నట్టు అంటున్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా మనం చూడాలి ముందుకి ఎట్లా వెళ్తున్నదో. అండ్ ఐ థింక్ ఓవరాల్ భారత్ చేసేది ఏంటంటే ఇట్స్ ప్రాగ్మాటిక్ స్టాన్స్. ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ నిజం చెప్పాలంటే బలూచిస్తాన్ చేయాల్సిన పనులే చాలా ఉన్నాయి. రైట్, సో వాళ్ళు ఫస్ట్ లెట్ దెమ్ హ్యావ్ అ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ జరుగుకొని వాళ్ళ బార్డర్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసే కేపబిలిటీ ఉండాలి. తర్వాత మన దగ్గర డిప్లొమాటిక్ మిషన్ కి రిక్వెస్ట్ చేయాలి, మనం వాళ్ళ దగ్గర ఒక చిన్న సెంటర్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత చైనాని ఎట్లా గట్లా ఒప్పించాలి, వాళ్ళు చైనాతో చేతులు కలపాలి. వాళ్ళు చైనాతో చేతులు కలిపి మీ గోదావరి పోర్ట్ మీ యాక్సెస్ లోనే ఉంది, మేము ఏం అటాక్ చేయము, ఇన్నాళ్ళు అటాక్ చేస్తున్నాం, మాకు ఇండిపెండెన్స్ యూ కమ్ ఫీల్ ఫ్రీ అని చెప్పగలగాలి. అది చెప్తే చైనా ఒప్పుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏవైతే మినరల్స్ ఉన్నాయో వాటిని చైనా వాటితో ఒక బార్గెన్ చేసుకునే అవకాశం ఉంది కదా మధ్యలో, పాకిస్తాన్ లేకుండా. అది చేయాలి, వాళ్ళు చేయాలి. అది చేస్తే కానీ చైనా ఒప్పుకోదు. రైట్, సో అది చేయాలన్నా కూడా వాళ్ళకి ఏంటి మోరల్ హై గ్రౌండ్ ఉండాలి కదా. ఇప్పుడు చైనా వాటితో చేతులు కలుపుతుందంటే, ఇన్ఫాక్ట్ మయన్మార్ చూడండి, మయన్మార్ లో దాదాపు ఇప్పుడు 24% ఇప్పుడు వాళ్ళకున్న మిలిటరీ జంటా కంట్రోల్ చేసేది. మిగతా దాదాపుగా 70% ఉన్నది రెబెల్స్ దగ్గర. చైనా వెళ్ళి మిలిటరీ జంటాతోనూ చేతులు కలిపింది, రెబెల్ గ్రూప్స్ తోనూ చేతులు కలిపింది. చేతులు కలిపి ఏమంది మీ మినరల్స్ మమ్మల్ని తీసుకెళ్ళనివ్వండి, ఇద్దరి నుంచి తీసుకుంటున్నారు. కానీ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే జెన్యున్ గా వాళ్ళ కంట్రోల్లో ఉండి బార్డర్స్ మొత్తం ఆ మిలిటరీ వాళ్ళు ఈ 25%, 70% రకరకాల రెబెల్ ఫ్యాక్షన్స్ జెన్యున్ గా కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఐ థింక్ 60% రెబెల్ కంట్రోల్ ఉంది, ఒక 10-20% ఎంతో అది ఇంకా కొంచెం కన్ఫ్లిక్ట్ లో ఉంది. అందుకని చైనా ఏమంటుంది, మీరు అక్కడ జెన్యున్ గా ఉండండి, ఉంటే మేము చేతులు కలుపుతాం, మాకేం ప్రాబ్లం ఉంది. కానీ అది బలూచిస్తాన్ ఎస్టాబ్లిష్ చేయాలి, అది మీడియాలోనే కాదు ఆన్ ద గ్రౌండ్ కనబడాలి. ప్రస్తుతానికి మనం ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా మనం చూస్తే నిన్ననే ఒక ఎయిర్ స్ట్రైక్ బలూచిస్తాన్ లో జరిగింది. ఎయిర్ స్ట్రైక్ జరిగి పాపం అన్ఫార్చునేట్ గా చాలా మంది ఇన్నసెంట్ సివిలియన్స్ కూడా చనిపోయారు. సో ఇట్లా ఎయిర్ స్ట్రైక్ జరిగినంతసేపు బలూచిస్తాన్ మరి స్ట్రెంగ్ అయినట్టు అవ్వదు కదా. సో వాళ్ళ దగ్గర ఆర్మ్డ్ ప్రెసెన్స్ లేదు, పాకిస్తాన్ దగ్గర ఉంది. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి బలూచిస్తాన్ దగ్గర. భారత్ అనేది ఓవర్ట్ గా ఏమి హెల్ప్ చేయకూడదు, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టికల్ డిప్లొమాటిక్ సపోర్ట్ అనేది డెఫినెట్ గా మనం ఇవ్వాలి. సో అందుకని ఇవన్నీ జరుగుతుంది కాబట్టే మీరు చూస్తే ఇప్పుడు మన రా చీఫ్ కూడా వెళ్ళింది పాకిస్తాన్ బలూచిస్తాన్ కాదు, ఆయన వెళ్ళింది బంగ్లాదేశ్కి. బంగ్లాదేశ్కి అక్కడ మాట్లాడి అక్కడ ఐఎస్ఐ ప్రెజెన్స్ ఎక్కువ అవుతుంది, జాగ్రత్త అని చెప్పడం కూడా జరుగుతుంది. రెండోది షేక్ హసీనాజీ భారత్ లో ఎగ్జైల్ లో ఉన్నారు, ఆమె ఓపెన్ గా అన్నారు డిసెంబర్ నేను వెళ్ళబోతున్న బంగ్లాదేశ్ కి, ఐ విల్ హ్యావ్ ఎలక్షన్స్, నా మీద డెత్ పెనల్టీ ఇస్తారు, బట్ ఐఎమ్ విల్లింగ్ టు ఛాలెంజ్ ఇట్ అన్నట్టు చెప్పారు. ఆమె ధైర్యంగా చెప్పి బయటకు వస్తుంది. సో చిన్నగా అక్కడ ఐఎస్ఐ మూవ్మెంట్ ని గ్రిప్ లో తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది ఇక్కడ బంగ్లాదేశ్ లో. ఓకే, సో బలూచిస్తాన్ అక్కడ నడుస్తుంది, ఇక్కడ బంగ్లాదేశ్ యాక్టివిటీ కూడా చూసుకోవాలి మనం. సో ఇవన్నీ జరుగుతుండగా ఐ థింక్ వీ హావ్ టు ప్లే వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఐ థింక్ భారత్ చేసే ప్రయత్నాలు ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. జాగ్రత్త. ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు
85% మా చేతిలో ఉందని వాళ్ళు అంటున్నారు కదా. Correct. బట్ స్టిల్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా అక్కడ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషనే ఉంది కదా. సో అంటే ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళతోటి సంధి ఏర్పరచుకునే అవకాశం ఉందా, లేకపోతే బ్రూటల్గా వాళ్ళని మళ్ళీ ఇంతకుముందు చేసినట్టుగానే వాళ్ళని అక్కడి నుంచి అణగదొక్కే అవకాశం ఉంటుందా? కానీ ఇది ఒక క్లెయిమ్ లాగా ఇచ్చారు 85% అని. ఇప్పటిదాకా ఏ ఇండిపెండెంట్ బాడీ, ఏ ఇంటర్నేషనల్ బాడీ కూడా 85% వాళ్ళ కంట్రోల్ ఉందని ఎవరు చెప్పలేదు. ఇండిపెండెంట్ Yeah. బాడీస్ చెప్పలేదు. వాళ్ళు చెప్పుకున్నారు, పాకిస్తాన్ డినై చేస్తుంది, వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో లైక్ ఎనీ కోర్ట్ కేసు, ఒక కోర్ట్ కేసులో ఒకళ్ళు ఈ ఇల్లు మొత్తం నాదే అంటాడు, No. ఇంకోటి నా దగ్గర కాగితాలు నా దగ్గర ఉంది అంటాడు. అన్నది హూ ఇస్ రియల్, అది సంబడి ఇంపార్షియల్ షుడ్ జడ్జెస్ చెప్తారు ఇది పరిస్థితి అని చెప్తారు. చెప్పినా కూడా అప్పీళ్ళు ఇవన్నీ గోలలు ఉంటాయి. ఇప్పుడు అదే మీరు చూస్తే సిమిలర్ శ్రీలంకలో అప్పట్లో ప్రభాకరన్ ఆయన ఉన్నప్పుడు ఎల్టీటీ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆ కేసులో వేరే అయింది. ఆ కేసు మీరు చూడండి, యాక్చువల్ గా వాళ్ళకి ఆన్ గ్రౌండ్ కంట్రోల్ వచ్చేసింది చాలా మటుకు ఏరియాస్ లో. కంట్రోల్ రావడమే కాకుండా చిన్నగా ఎయిర్ ఫోర్స్ కూడా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. దే హ్యాడ్ అన్ ఫంక్షనల్ ఎయిర్ ఫోర్స్, దే హ్యాడ్ ఫంక్షనల్ మిలిటరీ. ఫంక్షనల్ మిలిటరీ ఉంది అది. ఇప్పుడు మీరు చూస్తే బలూచిస్తాన్ విషయం, అందుకని ఇట్ వాస్ అ హ్యూజ్ థ్రెట్ ఫర్ ద శ్రీలంకన్ గవర్నమెంట్. సో అందుకని వాళ్ళు కూడా కొంచెం బ్రూటల్ క్రాక్ డౌన్ అనేది చేశారు. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చేసరికి బలూచిస్తాన్ లో ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు, వీళ్ళు కౌంటర్ చేసే కేపబిలిటీ లేదు. భారత్ కూడా ఏమి ఇట్లాంటి విషయాలు డర్టీగా చేసే ప్రయత్నాలు భారత్ ఇట్లాంటి విషయాలు ఏం చేయట్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి సపోర్ట్ వస్తే ఇరాన్ నుంచి రావచ్చు కానీ, బట్ ఇరాన్ యుఎస్ వార్ జరుగుతున్నంత సేపు ఇరాన్ ఆ రిస్క్ తీసుకోదు, బలూచిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేయదు. కానీ టాకింగ్ అబౌట్ దిస్, ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళు ఖైబర్ పఖ్తుంఖ్వా ఇష్యూ, బలూచిస్తాన్ ఇష్యూ, పియోజేకే ఇష్యూ ఉంది కాబట్టి కంట్రీని యునైట్ చేసుకోవడానికి, వాళ్ళని తిడుతున్నటువంటి వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ శాంతిపరచడానికి మోస్ట్ లైక్లీ ఏం చేస్తారు, భారత్ మీద అన్ప్రొవోక్డ్ అటాక్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అది చేసి మనం రెస్పాన్స్ ఇస్తే యునైట్ చేసుకుంటారు. అయ్యో బయట దేశంతో గొడవ పెట్టుకుంటూ ఉంటే మనమందరం ఎందుకు ఇంటర్నల్ కొట్టుకోవడం ఇవన్నీ చెప్తారు. సో ఈసారి అందుకని కుల్గామ్ అటాక్ మనం చూసాం. కుల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా మిలిటరీ ఆపరేషన్ న్యూట్రలైజ్ అయ్యారు టెర్రరిస్టులు. బట్ ఇట్లాంటివి ఇంకా చేసే అవకాశం ఉంటుంది. అందుకనే పాకిస్తాన్ ఆర్మీ కూడా 250 చైనీస్ హోవిట్జర్స్ మన బార్డర్ దగ్గరికి, యాక్టివ్ బార్డర్ దగ్గరికి వాళ్ళు ఫంక్షనల్ హోవిట్జర్స్ ని పంపించారు. హోవిట్జర్స్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 75 to 80 kilometers ఇన్సైడ్ భారత్ వాళ్ళు స్ట్రైక్ చేసి ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఇంతకు ముందర టర్కిష్ డ్రోన్స్ మాత్రమే వాడారు, ఇవన్నీ ఈ పొజిషనింగ్ చేసుకుంటున్నారు. భారత్ కొడుతుందా అనే భయంతో రెండోది వాళ్ళు ఏం చేస్తున్నారు, మెక్కా అగ్రిమెంట్ అనేది పెట్టుకున్నారు. దాంట్లో సౌదీ టర్కీతో చేతులు కలుపుతున్నారు. దాంట్లో మీకు తెలిసిందే సౌదీ అనేది ఫైనాన్షియల్ గా చాలా స్ట్రెంగ్త్ ఉంది. దాంతో పాటు వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ మీద గ్రిప్ ఉంది, వెస్టర్న్ కంట్రీస్ తో గ్రిప్ ఉంది. ఇది వాళ్ళ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్. టర్కీ వచ్చేసరికి డిఫెన్స్ లో హెవీ డిఫెన్స్ టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఉంది. అండ్ ఇంకోటి నేటో మెంబర్ వాళ్ళు. సో టర్కీ ఇప్పుడు ఎవరన్నా పాకిస్తాన్ మీద మనం ఏమైనా చేస్తే, టర్కీ మన మీద కొడితే, టర్కీ మనం వెళ్ళి టర్కీని కొట్టామనుకోండి, ఇమీడియట్ గా నేటో క్లాజెస్ అప్లై అవుతాయి, మిగతా నేటో దేశాలను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. చూడండి సిమిలర్లీ World War I సిచ్యువేషన్ కూడా ఇదే. World War I లో కూడా మీకు ఒక ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ వచ్చేసరికి ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైర్, జర్మనీ, ఇటలీ మధ్యలో ఉంది. ఇంకో ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ మీకు బ్రిటన్, ఫ్రాన్స్ కిను రష్యాకి మధ్యలో ఉంది. సో ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైర్ ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫర్డినాండ్ ని ఆయన వెళ్ళి చంపేసింది, అసాసినేట్ చేసిన తర్వాత ఐ థింక్ ఒక బాస్నియా సెర్బియా నుంచి హెర్జోగోవినా అంటారు, ఆ ఏరియా నుంచి ఒక అతను చేశారు. కాబట్టి బాస్నియాను ఎండ్ ఆఫ్ ద డే ఆస్ట్రియా హంగేరీ మధ్యలో వార్ అయింది. బాస్నియాకి ఇటలీతో కనెక్షన్ ఉంది. ఇటలీ వల్ల ఇటలీ కాదు, ఇట్ హ్యాడ్ కనెక్షన్ విత్ ఐ థింక్ యూకే. సో దానివల్ల యూకే, ఫ్రాన్స్, రష్యా కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో World War I అనేది జరిగింది. సో అట్లాగే అటువంటి వ్యూహం ఒకటి పెట్టారు వాళ్ళు. సో టర్కీని తగిలితే నేటో మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, నేటో ఇన్వాల్వ్ అవ్వడం యుఎస్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అండ్ యుఎస్ అనేది పాకిస్తాన్ బ్యాక్ చేయడానికి వస్తుంది, సౌదీని బ్యాక్ చేయడానికి వస్తుంది, రైట్. సో ఇది ఒక వ్యూహం అనేది తయారు చేసుకున్నారు. పాకిస్తాన్ దగ్గర స్ట్రెంత్ ఏముందంటే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ ఉంది. సో ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉంది, ప్లస్ ఈ మూడు దేశాల్లో లార్జెస్ట్ ఆర్మీ, లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఉన్నది పాకిస్తాన్ దగ్గర, నాట్ టర్కీ అండ్ సౌదీ. సో దీని మీద వాళ్ళు కౌంట్ చేసుకుంటూ ఇంతకుముందు ఇస్లామిక్ నేటో అన్నారు, ఇప్పుడు ఫైనల్ గా దానికి మక్కాలో సైన్ అయింది కాబట్టి మక్కా అగ్రిమెంట్ అంటున్నారు. సో ఇది కూడా టెక్నికల్ ఒక ఇస్లామిక్ అగ్రిమెంట్ లాంటిది ఫామ్ చేశారు. కొంతమంది అంటున్నారు ఈజిప్ట్ వాంటెడ్ టు గెట్ ఇన్ అన్నారు, కొంతమంది సౌదీ అలౌ చేయట్లేదు అంటున్నారు. ఫ్యాక్ట్స్ ఏంటి ఇంకా మనకి తెలియదు. మరి మీరు అట్లా అంటే ఇప్పుడు ఒకసారి కనుక మనం టర్కీని అటాక్ చేస్తే నాటో అంతా రావాలనుకుంటే, మొన్న సౌదీ అరేబియా మీద ఇరాన్ వచ్చి బాంబింగ్ చేసింది కదా చాలా ఏరియాలో, మరి అప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఏమి ప్రొటెస్ట్ చేయలేదు కదా వాళ్ళకి. ఆ పాయింట్లో ఏమన్నారంటే ఇస్లామిక్ నేటో వాజ్ ఇన్ టాక్స్, అగ్రిమెంట్ జరగలేదు. ఇప్పుడు ఇస్లామిక్ నేటో అగ్రిమెంట్ జరిగింది, మెక్కా అగ్రిమెంట్ జరిగింది. జరిగిన మరుక్షణం ఇరాన్ బ్యాక్డ్ హూతీ రిబెల్స్ యెమెన్ నుంచి సౌదీలో అల్ జుబైల్ అనే ఏరియాని వాళ్ళు దాడి చేశారు. చేసినప్పుడు ఇప్పుడు టెస్టింగ్ మొదలవుతుంది. ఇంతకు ముందర టెస్ట్ కాదు, ఇంతకు ముందర సైనింగ్ అవ్వలేదు కదా ప్రాపర్ గా. ఇట్ ఇస్ ఓన్లీ డిస్కషన్. ఓన్లీ డిస్కషన్. ఇట్ ఇస్ ప్రాపర్ గా సైన్ అయింది మొన్న మక్కాలో అగ్రిమెంట్ సైన్. ఇప్పుడు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది లేదా, ఇప్పుడు టర్కీ ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఇనవే మీరు చూస్తే సౌదీకి కూడా ఏంటి, సౌదీ కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎసెన్షియలీ యెమెన్ లాంటి అటాక్స్, ఇరాన్ లాంటి అటాక్స్ దే ఎక్స్పెక్ట్ టర్కీ అండ్ పాకిస్తాన్ టు కమ్.
కానీ భారత్కి పాకిస్తాన్ అటాక్ జరిగితే మాత్రం టర్కీ డైరెక్ట్ గా దిగుతుంది. డ్రోన్స్ పంపిస్తారు, వెపన్స్ పంపిస్తారు, ఇవన్నీ సింధూర్లో definitely already intelligence పంపించారు పంపిస్తారు. కూడా. చేస్తారు. Hmm. సింధూర్ 1 లో చేశారు కాబట్టి మళ్ళీ చేస్తారు. చేస్తారు, గ్యారంటీ ఉంది మనకి. బైరక్తర్ డ్రోన్స్ అప్పట్లో పంపించారు, డెఫినెట్ గా మళ్ళీ పంపిస్తారు. బట్ సౌదీ వచ్చేసరికి మేబీ అట్లా ఇన్వాల్వ్ ఇవ్వలేదు కాబట్టి మేబీ కొంచెం డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వడం, ప్రెషర్ పెట్టడం, ఓఐసీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ద్వారా కొంచెం ప్రెషర్ పెట్టడం భారత్ మీద. ఎందుకంటే భారత్ తో రిలేషన్ సౌదీ కూడా మంచిగానే ఉంది, అది చెడగొట్టుకోదు. సో సౌదీ ఈస్ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అబౌట్ పాకిస్తాన్. సో ఈ డైనమిక్స్ అని జరుగుతాయి. కానీ ఇప్పుడు హౌతీ అటాక్ జరిగింది కాబట్టి పాకిస్తాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇమీడియట్ గా ఇరాన్ పక్కన ఉంది. తేడా చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది, నీట్ గా బలూచిస్తాన్ వాళ్ళకి వెపన్స్ ఇస్తుంది, ఇచ్చి పోయి ఇష్టం వచ్చింది చేసుకుని పోండి ఉంటుంది. అందుకని పాకిస్తాన్ కూడా ఏం చేస్తుంది ఇప్పుడు. సో ఈ ఇంత కాంప్లికేటెడ్ సినారియోలో అందరూ ఉన్నారు. ఇట్లాంటి సినారియోలు ఇంతకు ముందు వరల్డ్ వార్ అనేది తీసుకెళ్ళింది. ఈసారి కొంచెం తెలివిగా మరి అట్లాంటి పరిస్థితికి వెళ్లకుండా మనం చూసుకోవాలి. దానికి నిజం చెప్పాలంటే కొంచెం డొనాల్డ్ ట్రంప్ నమ్ముకోవచ్చు. చాలా మంది ఏమనుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ వల్ల వరల్డ్ వార్ 3 అవుతుంది అనుకున్నాం, కానీ డొనాల్డ్ ట్రంప్ వల్ల జరగదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈవెన్ దో వార్స్ అని చేస్తున్నా కూడా ఎండ్ అవుతుంటే నేటోతో మంచి రిలేషన్స్ లేదు, వెస్ట్ ఏషియాతో రిలేషన్స్ అని దెబ్బతిన్నాయి ఆయనకి, ఇండియాతో మంచి రిలేషన్స్ లేదు, చైనాతో మంచి రిలేషన్స్ లేదు, ఎవ్వరు ఆయన కోసం పోరాటానికి రెడీ లేదు. ఇరాన్ వార్ లో యూకే వాళ్ళు మేము పంపించాం షిప్స్ అనేసారు, ఫ్రాన్స్ మేము పంపించామనేసారు, ఇటలీది మీ యుద్ధం మేము ఎందుకు వెళ్ళాలనేసారు. సో ట్రంప్ ఉన్నంత కాలం మేబీ వరల్డ్ వార్ 3 జరగదేమో కానీ, బట్ అరేంజ్మెంట్స్ అగ్రిమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే కొంచెం అటువంటి సిచ్యువేషన్స్ పట్టుకెళ్ళే ప్రయత్నం చేసేటట్టు అట్లా తీసుకెళ్తున్నారు వాళ్ళు. బట్ వాళ్ళు కూడా డిటరెన్స్ గా, అంటే అది జరుగుతుంది జాగ్రత్త అని చెప్పడానికి అందుకని అగ్రిమెంట్స్ అని సైన్ చేసుకుంటున్నారు.